కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ధరలపై మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డును సందర్శించిన జగన్ మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల్ని రౌడీ షీట్లతో పోల్చుతారా అంటూ నిప్పులు చెరిగారు. రైతులపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడేందుకు కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుమోడు ఇదే చంద్రబాబు